నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరీష్, రోబోటిక్ సర్జన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు క్యాన్సర్ ఎక్స్పర్ట్. మరి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్న కుటుంబ సభ్యులు ఇది ఎవరు అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్, వీటిని హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాము. ఇలాంటి వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది దేనివల్ల అంటే వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ మ్యుటేషన్స్ ఎలాంటివంటే ఎగ్జాంపుల్ బ్రాకా మ్యుటేషన్, ఎఫ్ఏపి మ్యుటేషన్, ఇలాంటి మ్యుటేషన్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి మ్యుటేషన్స్ పాజిటివ్గా ఉన్న ఫ్యామిలీస్లో వాళ్ళకి స్పెసిఫిక్గా స్క్రీనింగ్ టెస్ట్ కూడా అవసరం. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకంటే ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ క్యాన్సర్ చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే కనుగొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ కనుగొనడానికి ఎంఆర్ఐ బ్రెస్ట్ కానీ, మ్యామోగ్రఫీ కానీ, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కానీ చేయాల్సి ఉంటుందండి. ఇలానే పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళకి చాలా ఎర్లీగా ఎండోస్కోపీస్ అండ్ కొలనోస్కోపీస్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫ్యామిలీలో కొలాన్ క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ వాళ్ళకి ఏ ఏజ్లో వచ్చిందో ఆ ఏజ్ కన్నా ఆ 10 ఏళ్ల కన్నా ముందర ఆ నెక్స్ట్ జనరేషన్లో ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 50 ఏళ్ళకి వచ్చిందంటే ఆ నెక్స్ట్ జనరేషన్లో 40 ఏళ్ళ నుంచే మనం కొలనోస్కోపీ లాంటివి స్టార్ట్ చేసుకుంటే ఈ క్యాన్సర్ని చాలా ఎర్లీగా కనుగొనగలం. థ్యాంక్ యూ వ్యూవర్స్.